కోవిడ్ ప్రాణ త్యాగాలు, కోవిడ్ ప్రాణ త్యాగాలు, భద్రత, ఉద్యోగ భద్రత, ఉద్యోగ భద్రత, యాత్రలన్నీ కోవిడ్ వైరస్ ఐక్యత, కోవిడ్ వైరస్ ఐక్యత, కోవిడ్ వైరస్ ఐక్యత. నా పేరు పి దేవి కుమారి. నేను భీమవరం క్వారంటైన్ సెంటర్లో కోవిడ్-19 ఫస్ట్ బ్యాచ్లో నేను రిక్రూట్ అయ్యాను. అక్కడ క్వారంటైన్ సెంటర్లో మేము పనిచేసాము. ఎంతో చీకటి పాముల్లో చీకటిలో మేము ఎంతగానో పనిచేసాము. అయినా 6 months అయిన తర్వాత 2 months and 2.5 ఎక్స్టెండ్ చేశారు. తర్వాత మమ్మల్ని శాలరీలు ఇవ్వకుండానే మాకు రిలీవ్ ఆర్డర్ ఇచ్చేశారు. ఈ రోజున మేము శాలరీలు ఇవ్వకుండా రోడ్డును పట్టాము. మాకు ఉద్యోగ భద్రత కల్పించాలండి. ఈ రోజున మేమందరం రోడ్డు మీద పడున్నాం. ఈ రోజు మేము అడగడానికి వెళ్తున్నాం. ధర్నాలు ఏమీ చేయడానికి వెళ్తలేదు, కానీ మేము అడడానికి వెళ్తుంటే బస్సు ఇక్కడ ఆపేశారండి. మేము ఇవేను సాధ్యం డబ్బులు లేకుండా మేము అక్కడక్కడ డబ్బులు అడిగి మేము మా పరిస్థితి ఏంటని అడిగితే వెళ్తే 3 months నుంచి ఇదే పరిస్థితి అండి. 3 months నుంచి మేము తిరుగుతూ ఉన్నాం, కానీ మాకు ఎటువంటి జవాబు ఏ నాయకుడు చెప్పడం లేదు. మమ్మల్ని ఆదుకోవాలి, మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుకుంటున్నాను. కోవిడ్ వాసి అందరికీ నమస్కారాలు. నా పేరు వచ్చి శివ వెంకటరమణ, మాది ఏలూరు, వెస్ట్ గోదావరి. గత 6 నెలలుగా మేము ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు పడి డ్యూటీలు చేశామండి. ఎంత కోవిడ్ సమయంలో కూడా, ఎంత కష్టకాల సమయంలో కూడా. కానీ ఈ ప్రభుత్వం మమ్మల్ని ఏ విధంగా కూడా మమ్మల్ని గుర్తించడం లేదు. కనీసం ఏ నాయకుల దగ్గరికి వెళ్ళినా, ఏ ఎంపీలు కానీ, ఎమ్మెల్యే కానీ, మినిస్టర్లు కానీ, లేదంటే ప్రభుత్వ అధికారులు, మా డిఎంహెచ్ఓ కానీ, కలెక్టర్ గారు కానీ ఎవరు కూడా మాకు సమాధానం చెప్పట్లేదండి. కాబట్టి ఏంటంటే ఇవాళ మేము రాష్ట్ర వ్యాప్తంగా సీఎం గారిని కలవడానికి 13 జిల్లాల నుంచి అందరూ వెళ్తున్నామని మేము ఆల్రెడీ డిసైడ్ చేసుకుని బయలుదేరిగా వెళ్తున్నాం. దారిలో ఉన్నాము. దారిలో ఉండగా ఇక్కడ మమ్మల్ని బస్సు ఆపి ఇక్కడ స్టేషన్లో, ఆత్కూరు పోలీస్ స్టేషన్లో మమ్మల్ని నిబంధన చేశారండి. కాబట్టి మాకు దయించి మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పి కోరుకుంటున్నాం ఈ సభాముఖంగా. అంతే.